నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. మనం ప్రతిరోజు కూడా దినపత్రికలోనే వివిధ ముఖ్యమైన అంశాలను విశ్లేషించుకునే కార్యక్రమం కాఫీ టైమ్స్ సిపెడ్సీకి స్వాగతం. మరి ఈరోజు ప్రధాన దినపత్రికలైన సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడులో మెయిన్ హెడ్డింగ్స్ ఏమున్నాయో చూద్దాం. ఆ తర్వాత మన ప్రకాశం డిస్టిక్కి సంబంధించిన వార్తలను చూద్దాం. సో ముందుగా సాక్షిలో చూద్దాం. భలే మాంచి చౌక బేరము, జనసేనతో చంద్రబాబు డీల్, కేవలం 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు, నిరాశ నిస్పృహల్లో జన సైనికులు. చాలా తక్కువ సీట్లే జనసేనకు పొత్తులో భాగంగా ఇచ్చినట్లు ఈ వార్త గురించి రాశారు. ఊరించి ఉసూరు మనిపించారనే ఆగ్రహము, 5 పేర్లు మాత్రమే ప్రకటించిన పవన్ కళ్యాణ్, 94 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో టీడీపీ జాబితా. ఇది ప్రధాన వార్తగా వచ్చింది సాక్షిలో. నేడు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం. సో గుంటూరు జిల్లా మంగళగిరిలో 960 పడకలతోటి నిర్మించిన ఎయిమ్స్ను ప్రధాని మోడీ ఆదివారం రాజకోట్ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అలాగే విశాఖలోని పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్లో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్తో పాటు మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా ప్రధాని ప్రారంభిస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. జూలై 1 నుంచి నూతన నేర చట్టాలంట. వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థ చట్టాలను సంస్కరించి నేటి అవసరాలకు తగిన విధంగా ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్టుగా కేంద్రం ప్రభుత్వం రూపొందించిన కొన్ని భారతీయ న్యాయ సంహిత, అదేవిధంగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కూడా నిబంధనలు మాత్రం ఇప్పుడే అమలు కావని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అలాగనే 28న వైఎస్ఆర్ రైతు భరోసా 28వ తేదీ 0 వడ్డీ రాయితీ జమ. ఇవి రెండు కూడా రేపు 28వ తేదీ, ఈ నెల 28వ తేదీన మూడో విడతలో వచ్చేసి 53.58 లక్షల మందికి 1,178.36 కోట్లు రైతు భరోసా జమ. ఒక్కొక్కరికి 67,500 చొప్పున 5 ఏళ్లలో 34,288 కోట్లు పెట్టుబడి సహాయం అందించినట్లు ప్రభుత్వం తెలుపుతుంది. మరో ప్రధాన వార్త అంటే నేడే గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఈరోజు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1327 కేంద్రాల్లో పరీక్షలు జరగబోతున్నాయి. అలానే ఇవి వచ్చేసి సమయం వచ్చేసరికి ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ఎగ్జామ్ జరగబోతుంది. దాదాపుగా దీన్ని పర్యవేక్షించడానికి ఒక 24 మంది ఐఏఎస్ అధికారులు కూడా సిద్ధం చేశారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సో ఇదంతా కూడా అధికారులతోటి సిఎస్ జవహర్ రెడ్డి ఈ విషయాన్ని మొత్తాన్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకొక వార్త చూస్తే సరుకు రవాణా ఇక రై రాష్ట్రం మీదుగా 2 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు విజయవాడ, అదేవిధంగా ఇటార్సీ కారిడార్కు తాజాగా ప్రతిపాదన డిపిఆర్ రూపొందించాలని ఆదేశించిన రైల్వే శాఖ. పోర్టులు, జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రైల్వే కారిడార్. సో ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూస్తే దేశంలోనే అత్యుత్తమం, రాష్ట్రానికి గర్వకారణం మంగళగిరి ఎయిమ్స్. ఇందా చెప్పుకున్నాం కదా ఎయిమ్స్ గురించి. 183 ఎకరాలు సువిశాల విస్తీర్ణంలో నిర్మాణం అంటే అన్ని రకాల అధునాతన వైద్య సేవలు. సో మొత్తం కంప్లీట్గా అది ఒక అన్ని వసతులు కలిగిన దేశంలో అత్యున్నతమైన హాస్పిటల్ అని చెప్పేసి వార్త వచ్చింది. ఇక జనసేన పొత్తు, టీడీపీ పొత్తు నిన్న ప్రకటించిన సీట్ల గురించి ప్రధాన వార్తగా ఉంది ఆంధ్రజ్యోతిలో కూడా. ఇక రాష్ట్రం కోసం కలిసి వస్తున్నాం, ప్రజలే గెలిపించుకోవాలి, మంచి ప్రయత్నానికి తొలి అడుగు పడింది, వ్యక్తుల కోసమో పార్టీ లబ్ధి కోసమో మేము కలవలేదు. సో విభజన కంటే జగన్ నష్టమే అధికం, ప్రజలను ఎంతో అవమానించారని చెప్పేసి నిన్న ఈ సీట్లని ప్రకటిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్, ఒకేసారి 94 మంది అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల షెడ్యూల్కు ముందే భారీ జాబితా, టీడీపీ రాజకీయ చరిత్రలోనే అసాధారణం, ఇంకా ఇన్ఛార్జీలను మార్చే దగ్గరే వైసీపీ అని ఆ సందర్భంగానే వచ్చిన వార్తలు అవి. ఇక అవినీతి కళ, నియోజకవర్గంలో అభివృద్ధి నిల్లు, మహిళా ఎమ్మెల్యే అక్రమాల దందా అని చెప్పేసి శ్రీకాకుళం జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ఎమ్మెల్యేలు చేసిన అవినీతి గురించి ఒక వార్త వచ్చింది. ఇక 1.25 లక్షల కోట్లతో అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. 5 ఏళ్లలో సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం సృష్టి, దేశవ్యాప్తంగా వేలాది గోదాముల నిర్మాణం. సో ఇది ఒక మంచి వార్త. సో పండించిన రైతుల పంటని నిల్వ చేసినందుకు అవకాశాలు లేవు. సో దానికి అనుకూలంగా
అనుకూలంగా గోదాముల నిర్మాణం చేపట్టినట్లు ఒక వార్త వచ్చింది. ఇక కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి దేశమంతా భారతీయ న్యాయ సంహిత, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదే వార్త. ఇక 5 రాష్ట్రాల్లో ఆపు కాంగ్రెస్ పొత్తు, పంజాబ్లో మాత్రం ఎవరికి వారే, దేశ ప్రయోజనం కోసం కలిసాం. ఆపు రాబోయే 5 ఎలక్షన్స్లో 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆప్ ఇవి రెండు కలిసి పనిచేయనున్నట్లు మనకు తెలుస్తుంది. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కొన్ని ప్రధాన వార్తలు. చివరిగా ఈనాడులో చూస్తే దూకుడుగా తొలి అడుగు, 99 స్థానాలకు తెదేపా జనసేన అభ్యర్థుల ఖరారు, ఇందాక సేమ్ వార్త. ఇక ఎయిమ్స్ పైన జగన్ అక్కస్సు, నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోడీ. ఇక గెలుస్తున్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం, సేమ్ అదే వార్త. తెదేపా నుంచి తొలిసారి బరిలోకి 24 మంది. ఇవి అండి మన స్టేట్కి సంబంధించి ప్రధాన వార్తలు. ఇక మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే ఇక మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణ. సో మనకు ఒంగోలులోనే నిన్న కూడా మనం చెప్పుకున్నట్టుంది. ఇది ఒంగోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 27వ తేదీన ఒక పెద్ద జాబ్ మేళా నిర్వహించినట్టు, జాబ్ ఫెస్ట్ 2024 అనే పేరుతో ఒక జాబ్ మేళా పోస్టర్ను కలెక్టర్ నిన్న ఏఎస్ దినేష్ కుమార్ గారు ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఈ పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఏపీసీసీఈ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ కార్యాలయ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ముగ్గురు కలిసి 16 కంపెనీలతో నిర్వహించే మెగా జాబ్ మేళాను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు నిన్న కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ కళ్యాణి, అదేవిధంగా మెప్మా పీడి రవికుమారు, సచివాలయంలో నోడల్ అధికారి ఉషారాణి, సో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో మొత్తానికైతే 27వ తేదీన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో, దామచర్ల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ జాబ్ ఫెస్ట్ జరగనుంది. కాబట్టి దీనికి అర్హులైన అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్ ఫెస్ట్కి అటెండ్ అయ్యి సో మీరు జాబ్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నారు. సో ఇప్పుడు మరొక వార్త చూస్తే ఎన్నికల నిర్వహణకు పక్కా చర్యలు. సో రాబోయే ఎన్నికలకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అని చెప్పేసి నిన్న రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు పక్కా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. అదేవిధంగా ప్రకాశం భవనంలో శనివారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో కలెక్టర్ ఓటర్ల జాబితాకు సంబంధించి పెండింగ్లో ఉన్న క్లైములను అదేవిధంగా వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి, అలానే ఓటు హక్కు వినియోగించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు కూడా వీళ్ళ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో కొన్ని నిబంధనలు పాటించడంతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత నిబంధనలన్నీ కూడా తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి కలెక్టర్ గారు అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో కూడా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటి కూడా గుర్తించాము. అక్కడ కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి కావాల్సిన అవకాశాలు అన్నీ కూడా గుర్తించడం జరిగింది. వీటన్నిటికి కూడా వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు నిన్న కలెక్టర్ గారు రాజకీయ పార్టీ నాయకులతోటి సమావేశంలో ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. ఇక పోతే జిల్లాలో 5 సెంటర్లలో టెట్ పరీక్ష, మీకు టెట్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి అనే దానిపైన మనకు దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెట్ అనేది ఈ నెల 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు జిల్లాలో 5 సెంటర్లలో నిర్వహిస్తున్నట్లు మనకి డిఈఓ సుభద్ర నిన్న తెలియజేశారు. నిన్న మామిడిపాలెంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ ద చర్చి యాక్షన్ ఇండియా, అదేవిధంగా క్విస్ ఇంజనీరింగ్ కాలేజీ, రైజు కృష్ణసాయి ప్రకాశం, రైజు కృష్ణస్థాయి గాంధీ గ్రూప్ కాలేజీలు, అదేవిధంగా మార్కాపురం దరిమడుగు వద్ద ఉన్న డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు నిన్న సుభద్ర గారు తెలిపారు డిఈఓ. అదేవిధంగా ఎవరైనా కానీ పిహెచ్సి అభ్యర్థి స్క్రైబ్ జాబితాలో పేరు లేకుంటే, అదేవిధంగా దరఖాస్తులో పిహెచ్సి వివరాలు పేర్కొనకపోతే జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించాలని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించి వాళ్ళ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది ఈ 5 సెంటర్లలో ఈ టెట్ ఎగ్జామ్ జరగనుంది. అలానే ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ జరగబోతుంది. దానికి సంబంధించి కూడా ఒక వార్త వచ్చింది. గ్రూప్ 2 పరీక్షకు పగడ్బందీ భద్రత అని చెప్పేసి ఎస్పీ గారు పరమేశ్వర్ రెడ్డి గారు మనకు తెలియజేస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాల వద్ద అంతా కూడా 144 సెక్షన్ని అమలు చేస్తారంట. ఇక మాస్ కాపీయింగ్ కానీ అలానే మాల్ ప్రాక్టీస్ కానీ ఇలాంటి వాటికి కానీ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు.
అదేవిధంగా ఈ ఆదివారం గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ మొత్తం ఆబ్జెక్టివ్లో ఉంటుంది కదా, రాత పరీక్షకు సంబంధించి ప్రత్యేకంగా పోలీసు భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏంటంటే ఆయన చెప్తూ ఈ పరీక్షా కేంద్రాల వద్ద అన్నీ కూడా 144 సెక్షన్ అమలు చేశారు. దానికి చుట్టుపక్కల ఉన్న జెరాక్స్ సెంటర్స్ను కానీ లేకపోతే కొన్ని కమర్షియల్ వీటిని కూడా తీయకుండా, షాపులు కూడా తీయకుండా కొన్ని ముందుగానే వారికి తెలియజేశారు షాపులు మూసేయమని చెప్పేసి. అదేవిధంగా ఇప్పుడు మనకి కేంద్రాలకి అభ్యర్థులు ఎవరైతే వెళ్తారో ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రానిక్ ఏవైతే ఉంటాయో సెల్ ఫోన్స్ కానీ లేదంటే వాచెస్ కానీ ఇలాంటి ఏవి కూడా లోపలికి తీసుకెళ్ళకూడదు. ఐపాడ్లు కానీ ఫోన్లు కానీ ఇంకా దీనికి సంబంధించి ఏవి కూడా లోపలికి తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి స్ట్రిక్ట్గా చెప్పారు. సో అదేవిధంగా మాస్ కాపింగ్, మాల్ ప్రాక్టీస్కి వీటన్నిటికీ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. ఇది ఈరోజు ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరగనుంది. సో ఈ విధంగా ఎటువంటి ట్రాఫిక్ అంటే మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. పరీక్ష సెంటర్ల వద్ద ఎటువంటి సంఘటనలు జరిగినా కానీ మనము ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే డైల్ చేయమంటున్నారు 100కి, లేదంటే 112కి, లేదంటే పోలీస్ వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చారు. సో 9121102266కు సమాచారాన్ని ఇవ్వాలని చెప్పేసి ఎస్పీ గారు కోరుతున్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కానీ ఇలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కానీ ఇలాంటి ఏమైనా జరిగితే పోలీసు వాళ్ళకి మనం కానీ సమాచారం ఇవ్వాలి అనుకుంటే సో ఆ నెంబర్స్కి 100, 112 అదేవిధంగా నేను చెప్పినప్పుడు వాట్సాప్ నెంబర్ వీటికి మనము కంప్లైంట్ చేయవచ్చు. సో మరో వార్త చూస్తే రేపు దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ మేళా. దివ్యాంగులకి ఇది కేవలం దివ్యాంగులకే, ఇది కూడా విజయవాడలో జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. గృహ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం దివ్యాంగులకు విజయవాడలో ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతులు అదేవిధంగా హిజ్రాల వయోవృద్ధుల సంక్షేమ అధికారి జి అర్చన మనకు తెలియజేస్తున్నారు. 10వ తరగతి అదేవిధంగా ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ సో వీటికి క్వాలిఫికేషన్ ఈ జాబ్ మేళాకి అటెండ్ కావటానికి. ఈ ఏజ్ వచ్చేసరికి 18 నుంచి 34 సంవత్సరాల వయసు గల వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. విజయవాడ ఓల్డ్ ప్రతిభానికేతన్ రోడ్ అదేవిధంగా జిమ్ పక్కన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ అవకాశాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ ఏంటంటే 7311496646. సో ఎవరికైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోండి. సో మీకు ఎక్కడ వెన్యూ ఎక్కడ ఏంటి అనేది ఏమైనా డౌట్స్ కానీ ఉంటే సో ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. సో అదేవిధంగా రేపు 1వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. దానికి సంబంధించిన పరీక్షలు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనే దానిపైన ఒక వార్త వచ్చింది. సో ఇవన్నీ కూడా సీసీ కెమెరా నిఘాలోనే ఇంటర్మీడియట్ పరీక్షలు జరగబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది మనకి. సో నిన్న ఆర్ఐఓ ఏ సైమన్ విక్టర్ గారు ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు. సో నిర్వహణకు ఏదైనా కానీ పరీక్షల విధుల నిర్వహణలో కానీ నిర్లక్ష్యంగానే వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అదేవిధంగా స్థానిక నిన్న ఆంధ్రకేశ్వర జూనియర్ కాలేజీలో ఈ కొంతమందితోటి ఈ సూపరింటెండెంట్లతోటి అలానే డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతోటి అలానే కస్టోడియన్లు స్క్వాడ్ బృందాలకు నిన్న ఒక అవగాహన కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఆంధ్రకేశ్వర డిగ్రీ కళాశాలలో ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి, ఎగ్జామ్స్ని ఏ విధంగా పకడ్బందీగా నిర్వహించాలి అనే దానిపైన. సో ఇవన్నీ కూడా ఎటువంటి మౌలిక వసతులు కనిపించాలి, ఈ సీసీ కెమెరాల అమరిక ఎలా ఉంది, ఎక్కడ ఎన్ని కంప్లీట్ అయినాయని చెప్పేసి వీటన్నిటి మీద కూడా. సో మార్చి 1 ఉదయం 9 గంటలకు ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో అభ్యర్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకి ఉదయం 8:30 గంటల నుంచి అనుమతిస్తారు. కాబట్టి అందరూ కూడా ముందుగానే వెళ్ళి వారి యొక్క సెంటర్లు, వాళ్ళ ఏ రూమ్లో, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ని బట్టి వాళ్ళు ఎక్కడ ఏ స్థానాల్లో కూర్చోవాలని అది ముందుగానే అభ్యర్థులు కానీ తెలుసుకుంటే టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. 9 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ ఎగ్జామినేషన్ సెంటర్కి అనుమతించబోమని కూడా మనకు విక్టర్ గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ముందుగానే ఒక అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటే మంచిది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కావడానికి అవకాశం ఉంటుంది, వివిధ రకాల కారణాలు ఉండొచ్చు. సో కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా కొంచెం ముందుగానే ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ సెంటర్లకు వెళ్ళవలసిందిగా కోరుతున్నారు. సో నిన్న బరిలో గెలుపు గుర్రాలు నిన్న చూసాం కదా, జనసేన టీడీపీ పొత్తులో భాగంగా
కొంతమంది అభ్యర్థులను ప్రకటించారు. మన ఒంగోలు మన ప్రకాశం జిల్లా విషయానికి వస్తే సో ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ 5 నియోజకవర్గాల్లో కూడా మన ముందుగా ఒంగోలులో చూస్తే దామచర్ల జనార్దన్ రావు గారిని ప్రకటించడం జరిగింది టీడీపీ అభ్యర్థి తరఫున. అలానే కనిగిరి నియోజకవర్గానికి వచ్చేసరికి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి కేటాయించడం జరిగింది. అలానే కొండేపి నియోజకవర్గానికి వస్తే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అసెంబ్లీకి. అలానే సంతనూతలపాడు వచ్చేసరికి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ గారికి ప్రకటించడం జరిగింది టీడీపీ తరఫున. అలానే ఎర్రగొండపాలెంలోకి వచ్చేసరికి గూడూరి ఎలక్షన్ బాబుకి సీట్ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈ మన ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గాలకి టీడీపీ ఈ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలానే మనం ఇందాక చెప్పుకున్నాం కదా జాబ్ మేళా. ఇంకోటి పోతే 29వ లోపు దుకాణాల లైసెన్స్కు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఈ ఆంధ్రప్రదేశ్ దుకాణాలు సంస్థల చట్టం 1988 కింద దుకాణాల సంస్థల యజమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా ఈ నెల 29వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఉప కార్మిక కమిషనర్ ఎస్ శ్రీనివాస్ కుమార్ నిన్న తెలియజేశారు. సో ఒంగోలు ఉప కార్మిక కమిషనర్ కార్యాలయంలో శనివారం వీళ్ళతోటి అదేవిధంగా స్టీల్ మర్చెంట్స్ హోల్సేల్ అండ్ మెడికల్ ఫ్యాన్సీ గూడ్స్ అసోసియేషన్ ప్రతినిధులతో నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. కార్మిక శాఖ ఆదేశాల మేరకు ప్రతి దుకాణం అదేవిధంగా సంస్థల యజమాని నేరుగా ఆన్లైన్ లేదా సచివాలయాల మీ సేవా కేంద్రాల్లో కానీ సచివాలయాల్లో కానీ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి కమిషనర్ ఎస్ శ్రీనివాస్ కుమార్ గారు తెలియజేస్తున్నారు. సో ఇవి మన ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వార్తలు. అదేవిధంగా ఇంకో చిన్న వార్త ఏంటంటే రానున్న విద్యా సంవత్సరం నుంచి మంగమ్మ కళాశాల పునః ప్రారంభించనున్నారు. అది దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి మూతబడి ఉంది వివిధ కారణాలతోటి. సో దాన్ని రేపు 24-25 విద్యా సంవత్సరం నుంచి దాన్ని పునః ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె రంగారావు నిన్న తెలియజేశారు. దీనికి సంబంధించి ఇది దాదాపుగా 52 సంవత్సరాల చరిత్ర కలిగిన మంగమ్మ కళాశాల ఇది. సో కొన్నేళ్ళుగా ఏదో కొన్ని వివిధ కారణాల వలన మూతబడి ఉందంట. దాన్ని తిరిగి ఈ విద్యా సంవత్సరం నుంచి మళ్ళీ దాన్ని తిరిగి పునః ప్రారంభిస్తున్నట్లు మనకు తెలియజేస్తున్నారు. సో ఇవండి ఈరోజు మనం ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వార్తలు. సో మరి రేపు మన కాఫీ టైమ్ సిపెన్సీ కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతోటి శ్రీ సత్య న్యూస్లో 8:30 ఉదయం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.